ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈ రోజు ఎంతటి పర్వదినము, ఎంతటి గొప్పదో మనకు తెలుసు. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజే విష్ణుమూర్తి క్షీరసాగరంలో శయనించడానికి బయలుదేరుతారు. మరి అందుకే ఈ రోజు ఏది చేసినా కూడా నిరాటంకంగా పనులు జరుగుతాయి. అలాగే చాలా పవిత్రమైన దినం. మరి ఈ రోజు ఈ పని చేస్తే, ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతటి ఫలితాలు వస్తాయి అనేది, అలాగే ఆ దీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనేది చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యము, బెల్ ఐకాన్ హిట్ చేసి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ కండి. మరి ఈ తొలి ఏకాదశి రోజున ఈ ఉప్పు దీపం వెలిగించే సంప్రదాయము కొన్ని ప్రాంతాల్లో ఉంది. చాలామంది యూట్యూబ్లో చాలా రకాలుగా చెప్తారు. అందుకే చెప్తున్నాను నేను, రకరకాలుగా ఉంటాయి. కానీ ఉప్పుకు ఉన్న శక్తి ఏంటి, అది చేస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనము ఉప్పు దీపాన్ని ఎలా వెలిగిస్తాము అంటే, రాగి కానీ ఇత్తడి కానీ పాత్రను తీసుకుంటాము. ఈ రెండూ లేకపోతే ఒక మట్టి పాత్రను కూడా తీసుకోవచ్చు. కానీ స్టీల్ పాత్రల్లో, ప్లాస్టిక్ వాటిల్లో పెట్టకూడదు. ఇక్కడ మనం ఉప్పును, ఎలాంటి ఉప్పును తీసుకోవాలంటే, మనకు బయట మార్కెట్లో దొరికేటువంటి పొడి ఉప్పును కాకుండా గళ్ళ ఉప్పును, రాళ్ల ఉప్పును తీసుకోవాలి. ఈ ఉప్పును ఆ పాత్రలో కుడి చేతితోని వేసి పాత్ర నిండుగా కొంచెం, తరువాత ఆ పసుపు కుంకుమ కానీ ఒక స్వస్తిక్ బొట్టు కానీ ఆ మధ్యలో పెట్టి, దానిపైన ఒక మట్టి దీపమే కానివ్వండి, ఇత్తడి రాగి దీపాలే కానివ్వండి, ప్రమిదను ఉంచి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి పత్తి అంటే ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ వెలిగించినప్పుడు కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. బెల్లం పెట్టాలి, దాని మీద కర్పూరం అని. బెల్లంను మనము నైవేద్యంగా పెడితే చాలు. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత విష్ణుమూర్తి పటం ముందే కానీ, విగ్రహం ముందే కానీ, తరువాత ఆ హారతిని ఇచ్చి పూజను మనం ముగించుకోవచ్చు. మరి ఈ ఉప్పు దీపాన్ని ఈ రోజు ఎప్పుడు వెలిగించాలి? సాధారణంగా కొంతమంది ఉప్పు దీపాన్ని రెగ్యులర్గా కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు ఏకాదశి రోజు ప్రత్యేకంగా చూసుకుంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య, వీలు కాని వాళ్ళు 9 గంటల మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. అంటే ప్రదోష కాలంలో సూర్యాస్తమయం తర్వాత ఈ దీపాన్ని మనం వెలిగించుకోవాలి. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, చాలామంది కుటుంబాల్లో ఆచారంగా వస్తున్నటువంటిది ఈ ఉప్పు దీపాన్ని. మరి ఈ ఉప్పు దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? సాయంత్రం ప్రదోష కాలంలో, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, ఎస్పెషలీ ఈ రోజు తొలి ఏకాదశి రోజు 6 నుంచి 7 గంటల మధ్యలో వెలిగించవచ్చు సూర్యాస్తమయం తర్వాత. లేదా వీలు కాని వాళ్ళు 9 గంటల వరకు కూడా, 6 నుంచి 9 మధ్యలో వెలిగించినా కూడా పర్వాలేదన్నమాట. ఎవ్వరు పెట్టినా కూడా, ఇది ఏ పూజకైనా కూడా ఇదే చెయ్యాలి అనే నియమాలు లేవండి. మనం భక్తితో ఏది చేసినా కూడా మనకు మంచి జరుగుతుంది. దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును, మహాలక్ష్మి సమేతుడైన శ్రీ విష్ణువును భక్తితో ప్రార్థించి మన కోరికలు ఏమున్నాయో అవి కూడా ఆయనకు విన్నవించుకోవాలి. దీపం అయితే పెడతాము. మరి దీపం పెట్టడము, పూజ అయిపోవడం తర్వాత ఆ ఉప్పును ఏం చేయాలి? అక్కడ ఎక్కడ చెత్తలో కానీ, ఎక్కడ తొక్కుడు ప్రాంతాల్లో కానీ అస్సలు పడవేయకూడదండి. కానీ మళ్ళీ ఆ ఉప్పునే మనం వంటలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇంటి బయట మొక్కల దగ్గర లేదా చెట్ల ముందు ప్రాంతంలో కింద వేయవచ్చు. అయితే కొంతమంది ప్రవహించే నీటిలో కూడా వేసేసి వస్తారు. కానీ అది మనకు పొల్యూషన్, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటే అలా వేయకూడదు. మన ఇంట్లో చేసిన పూజను అలా వేసడం కన్నా, మన ఇంట్లోనే ఒక చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా, మీ ఇంట్లో చెట్లు లేకపోతే బయట రోడ్డు మీదకి వెళ్ళి ఆ చెట్ల మధ్యలో వేసినా కూడా మంచిదే. కానీ చెత్త బుట్టల్లోనూ వేసి అగౌరవపరచకూడదు. అమ్మవారికి పెట్టినటువంటి దీపము, స్వామివారికి పెట్టినటువంటి దీపాన్ని తర్వాత పూజకు కూడా మనం వాడాలనుకుంటే కొత్త ఉప్పునే ఉపయోగించాలి. ఉప్పు దీప ఫలితాలు ఏంటి, ఎందుకు పెట్టామని అంటే, ఇంటిలోనే ప్రతికూల శక్తులు, అంటే మనకేవైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా తొలగిపోతుంది అని ఒక గట్టి నమ్మకం. ఇది మనకు సైంటిఫిక్గా కూడా ఉప్పుకు ఆ నెగిటివిటీని లాక్కునేటువంటి గుణం మాత్రం ఉంది. అందులో లక్ష్మీదేవి అమ్మవారికి ఇది చాలా ఇష్టం ఉప్పు. కొంతమంది శుక్రవారాలు కూడా ఉప్పుతోని ఇల్లు తుడిపించడం అలాంటిది చేస్తూ ఉంటారు. తర్వాత ఈ ఉప్పులు ఆ నెగిటివ్ ఎనర్జీ మన థింకింగ్ ప్రాసెస్లోనే కానివ్వండి, ఆలోచన విధానంలోనే కానీ ఉన్నవి అవన్నీ కూడా, అది సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, ఇంట్లో ఏదైనా పెళ్లి తలపెడితే కాకపోవడమే కావచ్చు, ఇల్లు కొనాలంటే కాకపోవడమే కావచ్చు, ఏ విధమైనటువంటిది కూడా ఐశ్వర్యం గురించే కానివ్వండి, ఇలాంటివన్నింటిని కూడా ఈ ఉప్పు లాగేసుకుంటుందన్నమాట ఉప్పు దీపం పెడితే. అలాగే మనకు
కుటుంబంలో శాంతి సుఖ సంతోషాలు నెలకొంటాయని గట్టి నమ్మకం. దృష్టి దోషము, మనం చాలామంది దృష్టి తగిలింది అని ఉప్పు తిప్పి దిష్టి వేస్తూ ఉంటారు, అందులో కొంతమంది ఎండుమిర్చి కూడా వేసి. మరి అలాంటి దృష్టి దోషము, నరఘోష వంటి అన్ని నెగిటివ్ ప్రభావాలు ఏమున్నాయో అవి కూడా తగ్గుతాయి. మనసుకి ప్రశాంతత, సానుకూల ఆలోచనలు కలుగుతాయి అని చెబుతూ ఉంటారు. పూజా ఫలితము ఏదైతే చేశామో మరింత శుభప్రదంగా ఉంటుందని కూడా విశ్వసిస్తారు. ఇంటి వాతావరణము పవిత్రంగా ఆధ్యాత్మికంగా మారుతుంది అని కూడా చెబుతారు. అడ్డంకులు వస్తున్నప్పుడు, పని చేసేటప్పుడు అవి తొలగిపోయి ముందుకు వెళ్ళగలుగుతామని కూడా నమ్మకము. భగవంతుని అనుగ్రహము, దైవకృప కూడా లభిస్తుందని ప్రజలందరూ విశ్వసిస్తారు. మరి మీరు కూడా ఈరోజు దీపం వెలిగించి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు మనకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.